ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము నిర్గమాకాండం 33వ అధ్యాయము 17వ వచనం. నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా, మోషేతో దేవుడిక్కడ నీ పేరును బట్టి నేను నిన్ను ఎరుగుదును అని అంటూ ఉన్నాడు. ఆ గొప్ప దేవుడు ఎంత మహత్యము కలవాడో చూడండి. మనుషులకు ఈ ప్రపంచంలో కోట్లాది పేరులు ఉన్నాయి. ఇంకా క్రొత్త క్రొత్త పేరులు తమ పిల్లలకు పెట్టాలని తల్లిదండ్రులు ఎంతో వాంఛించుచూ ఉన్నారు. దాదాపు ఈ ప్రపంచమంతా 500 కోట్ల కంటే ఎక్కువ ప్రజలు ఉండి ఉండవచ్చు. అయితే ఇంతమంది పేర్లను దేవుడు ఎలా జ్ఞాపకం ఉంచుకుంటాడు అని మనం అనుకుంటూ ఉంటాం. దేవునికి మరుగైనది ఏది కూడా లేదు. ఆయన నిన్ను ఎరుగు, నీ పేరును ఎరుగు, నీవు ఎలాగా ఉన్నావో ఎరుగును. వాస్తవికానికి మోషేకు దేవుడు పేరు పెట్టలేదు. బైబిల్ గ్రంథములో అబ్రహాము అన్న పేరుని అబ్రహాముగా మార్చినవాడు దేవుడే. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చినవాడు ఆయనే. మోషే అన్న పేరుని ఐగుప్తు యొక్క రాజు కుమార్తె అయిన ఫరో కుమార్తె పెట్టిన పేరు. ఆ పేరుకి అర్థము నీటిలో నుండి తీయబడినవాడు అని మాత్రమే. అయితే ఆ పేరును దేవుడు మార్చలేదు. కానీ దేవుడు అంటున్నాడు, ఏ పేరులో నీ ఉన్నావో ఆ పేరుని నేను ఎరుగుదును అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, నీ పేరేమిటో, నువ్వెవరవో అయితే నీ పేరును ఎరిగినటువంటి దేవుడు, నీ మనస్సును ఎరిగినవాడు నిన్ను ఆశీర్వదించును. లోకము ఎరుకలో ఉన్న జక్కయ్యను పాపి అని సంబోధించింది. జక్కయ్య చెట్టునెక్కి ఆ చెట్ల గుబుర్లలో తనను దాచుకున్నాడు. అక్కడికి వెళ్ళిన యేసు జక్కయ్యను చూసి, జక్కయ్యా త్వరగా దిగుము అని పిలిచినాడు. జక్కయ్యకి ఆశ్చర్యమైపోయినది. అయ్యా, నేనెలా నీకు తెలుసని అనుకున్నాడు. ప్రభు అతని ఇంట్లోకి వెళ్ళిన వెంటనే అతని గృహము ఆశీర్వదించబడ్డది. ఫిలిప్పు నతనయేలును ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళి పరిచయం చేసిన వెంటనే ప్రభు అన్నాడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలుడే అని అన్నాడు. నతనయేలు ఆ మాటకు ఆశ్చర్యపడి, నేనెలా తెలుసు ప్రభువా నీకు అని అడిగినాడు. ఆ అంజూరపు చెట్టు దగ్గర నువ్వు ఉన్నప్పుడే నాకు తెలుసు అని అన్నాడు. అంజూరపు చెట్టు అంటే ప్రతి ఇశ్రాయేలు యొక్క స్త్రీలు తమ బిడ్డలకు జన్మనిచ్చేటప్పుడు అంజూరపు చెట్టు కింద జన్మనివ్వాలని వారు అనుకుంటారంట. అప్పుడు నతనయేలు తన తల్లి గర్భములో ఉన్నప్పుడే అతని ఎరుగుదును అని ప్రభు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇర్మియాతో, నీ తల్లి గర్భములో నీవు రూపింపబడ మునిపే నేను నిన్ను ఎరుగుదనని చెప్పిన వాడు ఎఫెసీయులకు రాస్తంటాడు, జగత్ పునాదిని వేయబడక మునిపే క్రీస్తు ప్రేమ చేత ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. నువ్వెవరో తెలుసు, నీ పేరేమిటో ఆయనకు తెలుసు. ప్రభుకి మిమ్మలను మీరు సమర్పించుకొనండి. ప్రభు మిమ్మలను పేరు పెట్టి పిలిచి మిమ్మలను ఆశీర్వదించి మిమ్మలను దీవించునుగాక. గనుడా, నీ బిడలను మీరు ఆశీర్వదించి దీవించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం
ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.